ఇప్పుడంటే మనం ఊబర్‌లో గానీ, ఎక్కడైనా గూడా ఏ ఫుడ్ కావాలంటే అది ఆర్డర్ జేసుకోవచ్చు. ఇట్లా క్విక్ మినిట్స్‌లో ఎళ్ళిపోయి ఎక్కడంటే అక్కడ తినొచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మేము చిన్నగున్నప్పుడు మాత్రం ఫుడ్ అంటే సమోసా, పఫ్స్, పానీపూరి ఇవి హైయెస్ట్ ఏందంటే ఫాస్ట్ ఫుడ్‌కి వెళ్ళడము. అంటే పేస్ట్రీస్ ఇట్లా తినడం. సో, ఈజీగా అట్లా నాకు చైల్డ్‌హుడ్ మెమరీ గుర్తొచ్చింది. నేను అబ్రాడ్‌లో ఉంటాననమాట. ఇక్కడ మనీ పెట్టినా గూడా అంత టేస్టీ పఫ్స్ అయితే దొరకవు. సో, నేను ఇంట్లోనే చేసుకుందాము అని చెప్పి ఇట్లా సింపుల్ నా మెథడ్‌లో ఎగ్ పఫ్స్ చేసినాననమాట ఇవాళ. సో, ముందుగా ఒక పాన్ పెట్టుకొని, ఆయిల్ ఏసుకొని దాంట్లో జీలకర్ర, ఆనియన్స్, ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోండి. అది మంచిగుంటది. ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం అంత గరం మసాలా అండ్ పెప్పర్ పౌడర్ ఏసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆయిల్ పైకొచ్చే వరకు అట్లా చూపించినట్టుగా. అవన్నీ ప్రీ హీట్ చేసుకోండి ఒక 15 మినిట్స్. ఇప్పుడు పఫ్ పేస్ట్రీ షీట్స్ అని బయట దొరుకుతున్నాయి. మొత్తం బయట కొనుక్కునే దానికంటే ఆ షీట్స్ కొనుక్కొనొచ్చుకొని వాటిని ఇట్లా స్క్వేర్ పీసెస్ లాగా కట్ చేసుకొని, ఆ ప్రిపేర్ చేసిన కర్రీ ఇట్లా ఫస్ట్ లేయర్‌లో పెట్టుకొని, బాయిల్ చేసిన ఎగ్స్‌ని హాఫ్‌గా కట్ చేసుకొని, దాని పైన పెట్టుకొని, చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక ఎగ్ బీట్ చేసుకొని, ఆ వాష్ ఉంటుంది కదా! ఎగ్ వాష్ దాని పైన ఏసుకోండి. సో దట్ మనకు అట్లా క్రిస్పీగా అండ్ మంచిగా కాలుతాయన్నమాట. అది ఇట్స్ ఎ టిప్. మీరు చేయాలనుకుంటే చేయండి. లేకపోతే లేదు. ఇప్పుడు అలా ఫోల్డ్ చేసిన పఫ్స్‌ని తీసుకెళ్ళి ప్రీ హీట్ చేసిన అవెన్‌లో పెట్టుకొని బేక్ చేసుకోండి. టైమ్ ఈస్ లైక్ 15-20 మినిట్స్‌లో అయిపోతుంది. అండ్ మీకు ఇట్లాంటి సచ్ రెసిపీస్ కావాలంటే ఫాలో ఫర్ మోర్. నెక్స్ట్ ఏం చేయాలో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.